హాయ్ వ్యూయర్స్, బాగున్నారా? ఈరోజు నేను పుదీనా రోటి పచ్చడి చూపిస్తున్నాను. ఫస్ట్ కొంచెం ఎండుమిరపకాయలు తీసుకోవాలి. కొన్ని ఎండుమిరపకాయలు వేసినాక కొంచెం తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, మినపగుండ్లు, కొంచెం పసుపు. నేను ఇలా రాళ్ళ ఇంగువ తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. ఆ రాళ్ళ ఇంగువని నూరి వేస్తున్నాను. మామూలు ఇంగువ, రాళ్ళ ఇంగువ పచ్చళ్ళలో వేస్తాను ఎక్కువ. సో ఇది రాళ్ళ ఇంగువ దంచుకొని వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. తర్వాత కొంతసేపు తిని ఈ మిరపకాయలని వేయించుకోవాలి. తర్వాత పుదీనా ఒలిచి దాన్ని కూడా వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు వేగినాక అవి ఒక ప్లేట్లో తీసి పెట్టుకొని ఆ మిగిలిన పోపు ఈ గిన్నెలో వేసుకున్నాను. ఇప్పుడు నేను పుదీనా కడిగి ఆరబెట్టుకున్నాను. ఆ పుదీనాని కొంచెం కాగిన నూనెలో వేసుకోవాలి. అది కూడా ఒక 5 minutes వేపుకోవాలి. అది ఉడికినాక ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం రోటి పచ్చడి చేసుకోవాలి. ఏంటండి ఈ బాండీ ఇలా ఉంది నల్లగా అనుకుంటున్నారా? ఇది 60 years బ్యాక్ బాండీ అండి. ఏదో యాంటిక్ పీసెస్ అంటారు కదా, అలా. ఐరన్ బాండీలో చేస్తే హెల్త్కి మంచిది. కాపర్ బాటమ్ బాండీలు అన్నీ ఉన్నాయి, కానీ దీంట్లో చేస్తే మనకి హెల్త్కి మంచిది. ఏ కూరైనా మాడకుండా వస్తుంది. ఇది చాలా బరువు ఉంటుంది. సో అంతలోకి ఇది వేయించుకుందాము. ఈ లోపల మనం ఈ పచ్చడికి ముందు ఎండుమిరపకాయలు, రోటి పచ్చడి, తగినంత చింతపండు నానబెట్టుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని ఈ చింతపండు వేసుకొని దంచుకోవాలి. ఇది మెరిగినాక పుదీనా కూడా ఇందులో వేసుకొని దంచుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడి ఇలా మెత్తగా ఎండుమిరపకాయలు, ఉప్పు, చింతపండు, పుదీనా వేసి దంచాను ఫ్రెండ్స్. పచ్చడి, పుదీనా పచ్చడి రెడీ. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ పచ్చడిని ఒక బౌల్లోకి, ఇందాక మనం పోపు వేసి పెట్టాం కదా, ఆ బౌల్లోకే తీసుకుందాం. పచ్చడిని మనం గ్రైండర్లో వేసి చేసినట్టు మెత్తగా దంచకుండా కొంచెం కచాపచ్చ అయినా ఉంటే రోటి పచ్చడి అని మనకి తెలుస్తుంది. పేస్ట్లా చేసామంటే అది మనకి గ్రైండ్ చేసినట్లు ఉంటుంది. ఇందులో నేను ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేశాను. అది మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఏ పచ్చడైనా ఎండుమిరపకాయలతో చేస్తే చిన్న పీస్ బెల్లం వేయాలి. ఇంత పీస్ బెల్లం వేస్తే ఆ టేస్ట్ వస్తుంది. ఎండుమిరపకాయలు, ఉప్పు, చింతపండు వేసినప్పుడే లైట్గా బెల్లం వేయాలి. వేస్తే అప్పుడు బెల్లము లేదా ఒక 1/2 స్పూన్ షుగర్ వేస్తే ఆ టేస్ట్ వేరుంటుంది. ఓకే ఫ్రెండ్స్, టేస్టీ పుదీనా చట్నీ రెడీ.